హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తూ మీరందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి, రకరకాల కంటెంట్ ఉంటాయి. అండ్ ఈ వీడియో ఏంటంటే మా కమ్యూనిటీ టూర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది కమ్యూనిటీ కంటే యాక్చువల్లీ టౌన్షిప్ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద ఏరియా అనమాట. నేను వాక్ చేసి చూపించడం కూడా కొంచెం కష్టం, చాలా పెద్ద ఏరియా ఉంటుంది. అందుకని నేను కార్లోనే కవర్ చేద్దామని బయటకు వచ్చాను అనమాట. సో ఎంట్రన్స్ నుంచి నేను ఇక్కడ నుంచి మీకు చూపించేస్తాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మొత్తం ఇక్కడ అంతా చెట్లు, గ్రీనరీ చాలా ఉంటది. ఇక్కడ ఎప్పుడు బయట నుంచి కూడా అందరూ వచ్చి ఇట్లా ఫోటో షూట్స్ అలా దిగుతూ ఉంటారు అనమాట. సో ఇది టౌన్షిప్ కాబట్టి అందరూ రావచ్చు లోపలికి. బట్ బ్లాక్స్ లోపలికి మాత్రం మనకి పర్మిషన్ ఉండాలి, లైక్ యాప్లో యాక్సెప్ట్ చేయాలి. నైట్ ఎలా ఉంటుందో కూడా నేను మొన్న దివాళీ వ్లాగ్లో చూపించాను. ఈ ఏరియా అంతా లైట్స్ పెట్టి బాగుంది ఆ రోజు. సో ఇక్కడేమో లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ సేల్స్ లాంజ్ అవి ఉంటాయి అన్నమాట. సేల్స్ ఆఫీస్, అడ్మిన్ ఆఫీస్, ఫెసిలిటీ ఆఫీస్ అని అవన్నీ ఉంటాయి. అండ్ ఇట్లా ముందుకు వెళ్తే ఇక్కడ మనకి బ్లాక్స్ అన్నీ ఇట్లా మ్యాప్ లాగా రాసి ఉంటుంది. ఫస్ట్ అవెన్యూ, సెకండ్ అవెన్యూ, థర్డ్ అవెన్యూ, ఇట్లా ముందుకెళ్ళి చూపిస్తా. ఇది దివాళీకి పెట్టారు మొన్న లైట్. అండ్ ఇక్కడ ఇవి అపార్ట్మెంట్స్. సో ఇది ఎట్లా అంటే టౌన్షిప్ కాబట్టి ఇట్లా R1, R2 ఇలా కమ్యూనిటీ నేమ్స్. అవి R1 అనేది ఒక కమ్యూనిటీ అనుకోండి, R2 ఒక కమ్యూనిటీ అనుకోండి, అలా ఇది ఒకటి అనమాట. సో దీనికి ఒక సెపరేట్ గేట్ అండ్ ఎంట్రన్స్, సెక్యూరిటీ అలా ఉంటారు. అలా డిఫరెంట్ బ్లాక్స్, డిఫరెంట్ సెక్టర్స్గా డివైడ్ చేశారనమాట. ఇది మధ్యలో ఈ సెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్లీ. ఈ టౌన్షిప్ చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది. కొన్ని అయ్యాయి, ఇంకా అలా R40 దాకా కడతారంట. ఇక్కడ నేను ఇప్పుడు రైట్కి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా బిల్డింగ్స్ కింద మనకి కమర్షియల్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. సో లోపలే అన్నీ దొరికేస్తాయి అనమాట. సో ఇది R7. దీని కింద ఏం షాప్స్ ఉండవు, బట్ అన్ని అపార్ట్మెంట్స్ అనమాట. ఒక 8 బ్లాక్స్ అలా ఉన్నట్టున్నాయి. ఇందులో అన్నిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కూడా ఉండవు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి. అలాగే ఇటువైపు నేను ఒకసారి వెళ్ళి చూపిస్తాను. ఇది ఫైర్ స్టేషన్ అనమాట. సో మొత్తం ఈ లైఫ్ రిపబ్లిక్ టౌన్షిప్కి ఫైర్ స్టేషన్ ఇది. అండ్ ఇది టౌన్షిప్ మొత్తంలో ఇలా కొన్ని పెట్టారు సైకిల్స్ జోన్ లాగా. సో మనం తీసుకుని వెళ్ళొచ్చు, అంటే జస్ట్ ఎక్సర్సైజ్ కోసం అన్నట్టు ఉంది. అండ్ ఆల్సో మొత్తం తిరగడానికి కూడా మనకి వెహికల్ ఉంటే ఈజీ, నడవలేం కాబట్టి. సో ఇట్లా 100 calories ఫర్ 10 minutes సైకిల్ తొక్కితే 100 calories బర్న్ అవుతాయని ఇట్లా పెట్టారనమాట. ఇలా చాలా చోట్ల పెట్టారు టౌన్షిప్ మొత్తంలో. సో ఇది R6, ఇక్కడ 6th Avenue అని ఉంది చూడండి. సో ఇది R6 అనమాట, ఎంట్రన్స్ ఇది. తర్వాత ఇది ఈ టౌన్షిప్లో ఉన్న స్కూల్. సో ఇది స్కూల్ ఎంట్రన్స్. ఇందులో ఐ థింక్ 10th or ఇంటర్ దాకా ఉంది. బాగానే పెద్ద స్కూలే అనమాట ఇదంతా స్కూల్. మొత్తం 400 acres ఉందన్నమాట ఈ టౌన్షిప్ అనేది. చాలా ఇంకా గ్రీనరీ అండ్ ఎంటీ ల్యాండ్ కూడా అలా ఉంది. కన్స్ట్రక్షన్లో కొన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అవి అయ్యాక మళ్ళీ కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుంది అనమాట.
సో ఇప్పుడు R16 దాకా కట్టారు, అలా R40 దాకా వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ లాగా, కొన్నిట్లో 8 టవర్స్, కొన్నిట్లో 10 టవర్స్, అలా రకరకాలు. సో ఇది ఇందాక R7 చూపించాను కదా. సో ఇది మామూలుగా రోడ్ మీద జస్ట్ బయట మెయిన్ రోడ్లో వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ ఇదంతా టౌన్షిప్ లోపలే అన్నమాట. సో ఇక్కడ చికెన్ షాప్, ఫిష్ దొరికే షాప్స్, టైర్ పంచర్ రిపేర్ షాప్స్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని స్ట్రీట్ ఫుడ్, చైనీస్ ఫుడ్, దోస, ప్రింట్అవుట్ షాప్స్, చిన్న క్యాఫే, టాటూ స్టూడియో ఇలా ఉందన్నమాట. సో ఇది ఒక చిన్న క్లినిక్ అన్నమాట, అండ్ మెడికల్ షాప్, మెన్స్ సలూన్. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. దీని పేరు ఎట్మాస్ అన్నమాట. ఇది ఎన్నో నంబర్ గుర్తులేదు, బట్ దీని పేరు ఎట్మాస్. అంటే ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క పేరు కూడా పెట్టారనమాట. సో ఇదంతా ఎట్మాస్ అంటారు. సో నెక్స్ట్ రాబోతున్న కమ్యూనిటీ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇవన్నీ మెల్లమెల్లగా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతాయి. ఇదంతా ఇంకా చాలా ఖాళీ స్పేస్ అలా పెట్టారనమాట. ఒకదాని తర్వాత ఒకటి, లైక్ ఒకేసారి 2-3 ప్లేసెస్ అలానే స్టార్ట్ చేస్తున్నారు, 2-3 సెక్టర్స్. సో ప్రస్తుతానికి అయితే గ్రీనరీ ఇలానే ఉంది, తర్వాత చూడాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ చాలా ఇట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అండ్ ఇక్కడ ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది. ఇది మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి, ఇది ర్యాబిట్ రూట్స్ అని ఇది ఒకటి ఉంది. ఇక్కడ 2-3 క్యాఫేస్ కూడా ఉన్నాయన్నమాట. నైట్ బాగుంటుంది ఇక్కడంతా. ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటి ఉంది. దీని పేరు నోరా. ఈ బ్లాక్స్ ఈ కమ్యూనిటీ పేరు నోరా అనమాట. 12-13 అనుకుంటా, బట్ ఇదిగోండి R17. ఇది R17 నోరా సెక్టర్. ఇది విల్లాస్ అనమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది ఇది R16. ఇవి కూడా ఒక బ్లాక్ ఆఫ్ ఒక 6-7 టవర్స్ ఉన్నాయన్నమాట. ఇది R16. అండ్ దాని లోపల కూడా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇది బ్యాక్ గేట్, టౌన్షిప్ ఎండింగ్ గేట్ ఇది. సో థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని ఉంటుంది. నేను ఇటు నుంచి మాల్ వెనక్కి వెళ్ళిపోతున్నాను. మధ్యలో ఇలా చాలా క్యాఫేస్ ఉన్నాయన్నమాట. ఇది బోహో క్యాఫే. మళ్ళీ బ్యాక్ ఈ సెంటర్కి వచ్చాను. సో ఇది ఇందాక చూపించింది R7 అండ్ R6. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి ఇంకా వేరే టవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది అర్బన్ పార్క్ అని, ఇది మొత్తం కమ్యూనిటీకి ఒక పార్క్ అన్నమాట. చాలా పెద్ద పార్క్. సో ఇక్కడ అంతా చాలా వాకింగ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఈ పార్క్ లోపలికి మనం మై గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లైక్ అది చూపిస్తే లోపలికి వెళ్ళొచ్చు. సో ఈ అర్బన్ పార్క్ అనేది అంటే పెద్దవాళ్ళు లోపల వాకింగ్ చేయడానికి కానీ, పిల్లలు ఆడుకోవడానికి, కూర్చోడానికి, అలా చాలా మనకు బయట పెద్ద పార్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట లోపల. కుదిరితే ఎప్పుడన్నా లోపలికి వెళ్ళి ఫుల్ వీడియో తీస్తాను. సో ఇదంతా అర్బన్ పార్క్ అనమాట. సో అవన్నీ R1, 2, 3, 4 అవన్నీ అట్టున్నాయి అన్నమాట. ఇవి R9 అండ్ R10 అనమాట. R10 మాది,
సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది అన్నా కదా. ఇది R9 ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది, దీని పేరు ఓరో అవెన్యూ అనమాట. ఇందులో 7 or 8 టవర్స్ ఉంటాయి ఓరో అవెన్యూలో. అండ్ మాది R10 పేరు యూనివర్స్ అనమాట. సో ఇది R10 యూనివర్స్, ఇది R9 ఓరో అవెన్యూ. సో ఈ రెండిటి కింద చాలా షాప్స్, అన్ని మొత్తం టౌన్షిప్లో ప్రస్తుతానికి ఎక్కువ షాప్స్ ఉంది R9 అండ్ R10 కిందే. సో ఇక్కడ ఫుల్ షాప్స్ అనమాట. ఈవినింగ్ చాలా బాగుంటుంది, హడావిడిగా ఉంటుంది. సెలూన్స్, మెడికల్ షాప్స్, పానీపూరి, బిర్యానీ, క్యాఫేస్ చాలా ఉన్నాయి. ఐస్ క్రీమ్ పార్లర్స్, గైనిక్ క్లినిక్, సో ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ షాప్స్. అది R9 అండ్ ఇది R10 అనమాట. సో ఇక్కడ ఇది ఇప్పుడే ఓపెన్ అయింది, షాప్స్ అన్ని ఇంకా ఇప్పుడే రెంట్కి ఇస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఫిల్ అవుతాయి, రఫ్లీ ఒక 100 షాప్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇది మాది R10. సో దీని లోపలికే నేను వెళ్ళగలను, మిగతా వాటికి మనం అప్రూవల్ ఆర్ యాప్లో యాక్సెస్ తీసుకునే వెళ్ళాలి. సో ఇది R10 మాది యూనివర్స్. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇది క్లబ్ హౌస్ అండ్ ఇదంతా వాకింగ్ పాత్ ఉంది అండ్ ఇదంతా గార్డెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా కూర్చోడానికి మొత్తం స్పేస్. సో ఈ మొత్తం 10 టవర్స్, ఇందులో కూడా ఒక 2-3 ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అన్నీ ఇంకా హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు, కొన్నే ఇచ్చారు. ఇంకా పైన ఇంకొక క్లబ్ హౌస్ వస్తుంది, ప్రస్తుతానికి ఈ క్లబ్ హౌస్ ఉంది. సో ఇది జస్ట్ ఏదన్నా యోగా, డాన్స్ అలా చేసుకోవడానికి ఎంటీ రూమ్. ఇదేమో ఫ్యూజ్ బాల్, క్యారమ్స్, టీటీ ఆడుకోవడానికి అండ్ ఏదన్నా ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా ఈ 2 రూమ్స్ అనమాట. ఇది ఓపెన్ చేయొచ్చు, ఇది ఓపెన్ చేస్తే అటు ఇటు 2 కలిపి ఒక పెద్ద రూమ్ అవుతుంది, లైక్ ఫెస్టివల్స్ వాటికి. జిమ్ బయట ఇలా చాలా ఎంటీ స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా యోగా అలా చేసుకోవచ్చు. ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ఒక వే ఉంటుంది. సో ఇది పూల్కి యాక్సెస్ అనమాట. పూల్ చాలా 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 బాగుంది, ఇంకా ఫుల్గా ఓపెన్ చేయలేదు, వెయిటింగ్ అనమాట. ఇంకా ఈ సోఫాస్, బెంచులు కూడా వేయలేదు. ఇది ఐ థింక్ కిడ్స్ పూల్ ఉంటుంది, మేబీ ఇంకో 2-3 మంత్స్లో ఓపెన్ అవుతుంది. ఇంకా మనం మెట్లకి పైకి వెళ్తే పైన ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, చూపిస్తాను. సో ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లులు కూడా ఉంటాయన్నమాట. బట్ ఇక్కడే ప్లే ఏరియా కూడా వచ్చింది. ఇందాక కింద నుంచి చూపించా కదా పూలు, ఇది పైనుంచి వ్యూ. సో ఇది ఫుట్బాల్ కోర్ట్ అనమాట. తర్వాత క్రికెట్కి కూడా ఉంది,
చిన్న ప్లేస్ ఉంది ప్రస్తుతానికి. ప్లే ఏరియా అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో కొంచెం చిన్న గార్డెన్ అండ్ ఆల్ ఉంది. సో ఇక్కడ అంతా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇంకొక క్లబ్ హౌస్ వస్తుంది అనమాట. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇందులో ఇంకా బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ఇంకేమొస్తాయో తెలీదు. బట్ ప్రస్తుతానికి ఇంకా వర్క్ అవుతుంది సెకండ్ క్లబ్ హౌస్. సో ఇది మొత్తం ఈ R10 వర్క్ అనమాట. మళ్ళీ పక్కన R9లోకి వెళ్తే దానికి క్లబ్ హౌస్ వేరు, ఇట్లా కోర్ట్స్ వేరు, అన్నీ వేరే వేరే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పా కదా. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఎలా వచ్చిందంటే ఈ కోర్ట్స్ వ్యూ ఇలా వచ్చింది కదా. సో కిందే ఉందన్నమాట, ఇట్లా పైన ఫ్లోర్ కాకుండా. సో వాళ్ళకి ఇలా గార్డెన్ అది పెట్టుకునే స్పేస్ కూడా వచ్చింది. అంటే కొంతమంది ఇలా బయటకు కనిపిస్తూ ఉండే వ్యూ నచ్చే వాళ్ళు ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది తీసుకున్నారు. సో చూసారు కదా, అది మా కమ్యూనిటీ టూర్. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో ప్లీజ్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.